నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం. నంద్యాలలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్న డిఈఓ జనార్దన్ రెడ్డి. వనదేవత క్షోభ చేతిపై కోటేష్ చిత్ర సందేశం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ యాజమాన్యం. సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయంలో పర్యావరణ దినోత్సవం. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అర్జునాపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల వీరంగం. ఈ నెల 8వ తేదీ నంద్యాల పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన ఐసిడిఎస్ పీడీ లీలావతి. పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణ సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఫారెస్ట్ కన్జర్వేటర్ కృష్ణమూర్తి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, సామాజిక అడవుల డిఎఫ్ఓ నాగమనేశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజల చేరువకు తీసుకువెళ్లి వారిలో చైతన్యం రేకెత్తించి ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మొక్కలు పెంచేందుకు ఉత్సాహం చూపాలని సూచించారు. చెట్లే మానవుని మనుగడకు ఆధారమని అన్నారు. ఉపాధి హామీ పథకం, ఉద్యానవనం, అటవీ శాఖ అధికారుల ద్వారా అవెన్యూ, బ్లాక్, బండ్ ప్లాంటేషన్తో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అటవీ శాఖ ఉపాధి హామీ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మొక్కలు నాటాలనుకునే వారికి అటవీ శాఖ నర్సరీ వారు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని, సదరు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నారాయణ కళాజాత బృందం వారి కళారూపం, గురురాజ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచన మేర, ఆశయాల మేర రాష్ట్రం అంతటా కూడా వన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించుకున్నాము అంటే ఎంత పెద్ద ఎత్తున, ఎంత మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం 4 లక్షల మొక్కల్ని వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నాటుదామని, అలాగే మరో 4 లక్షల మొక్కల్ని ఎన్ఆర్ఈజిఎస్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు, బండ్ ప్లాంటేషన్ కావచ్చు, ఎక్కడెక్కడ మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా నాటడానికి మనం ప్రణాళిక అన్నది వేసుకున్నాం. జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి, అలాగే ఎన్ఆర్జిఎస్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి. వాటిలో మనకి పూర్తి స్థాయిలో మొక్కల లభ్యత కూడా ఉంది. ఆ మొక్కలు మనకి ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి. అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం. ఇంకా చూస్తే మనందరికీ తెలుసు పర్యావరణంలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. అతివృష్టి లేదంటే అనావృష్టి, అధిక వేడి, విపరీతమైన గాలులు, వీటి ద్వారా మన శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు, ఆరోగ్యంగా ఉండలేకపోతూ ఉన్నాం, ఆనందంగా ఉండలేకపోతూ ఉన్నాం. సో ప్రకృతి సమతుల్యత గాని దెబ్బతింటే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో అన్నది ఇప్పుడు చూస్తున్నాం. రానున్న జనరేషన్స్ ఇంకా చూడబోతూ ఉన్నారు. సో ఒక మంచి ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన వాతావరణాన్ని
మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి. నాటడం అన్నది సులువు, కానీ వాటిని బాధ్యతగా పెంచడం చాలా కష్టమైన పని. అందుకని ఈ రోజు కూడా మనము ఇంత మొక్కలు నాటే ప్రక్రియ చేస్తూ ఉన్నాము అంటే గ్రామ పంచాయతీలకు బాధ్యత ఇచ్చాము, మున్సిపాలిటీస్ కి బాధ్యత ఇచ్చాం. ప్రతి గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయం వరకు కూడా మొక్కలు నాటుతూ ఉన్నాం. స్కూల్స్ లో నాటుతూ ఉన్నాం, కాలేజెస్ లో నాటుతూ ఉన్నాం. వీటన్నింటికి కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మనం ఒక 3 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచితే అప్పుడు ఆ మొక్క స్థిరపడి ఈ వర్షాలకు కానీ వేడికి కానీ వాటన్నింటికి కూడా తట్టుకుని నిలబడుతుంది. కాబట్టి మొక్కలు నాటడమే కాదు, బాధ్యతగా మనం మొక్కల్ని పెంచేది కూడా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ మంచి పర్యావరణానికి నాంది పలకాలి. ఈ సందర్భంగా వన మహోత్సవంలో మనం ప్రతిజ్ఞ కూడా చేశాము. ఆ ప్రతిజ్ఞకి బద్దులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆవరణంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా ఆరోగ్య కేంద్రాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని వైద్య సిబ్బందికి తెలియజేయడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని, మానవుని మనుగడకు దోహదం చేస్తుందని తెలిపారు. మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జూన్ 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా ఈరోజు అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, పర్యావరణం జరిగే కలుషితం అంతా అయిపోయి గాలి, నీరు అంతా కూడా కలుషితం అయిపోయి ప్రజల ఆరోగ్యానికి ఎంతో హానికరంగా ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 4,95,000 మొక్కలు నాటని చెప్పేసి ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పిహెచ్లలో, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, మా ఆఫీసులలో అన్ని చోట్ల కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ మొక్కలు పెరగడం వల్ల మనకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా వైద్య ఆరోగ్య మా ఆఫీస్ తరఫున, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న పిహెచ్లలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పిహెచ్సికి కూడా దాదాపుగా 200 మొక్కలు నాటని చెప్పేసి టార్గెట్ ఇచ్చాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలని, ఈవినింగ్ కల్లా రిపోర్టు కూడా ప్రతి పిహెచ్ తెప్పించుకొని కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అలాగే నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి వైద్య ఆరోగ్య తరఫున ఈ మొక్కలు నాటే కార్యక్రమం మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే ఖచ్చితంగా మొక్కలు నాటము ద్వారా అన్ని రకాల మొక్కలు నాటు, పెద్ద మొక్కలు కాకపోతే కూరగాయల మొక్కలు కావచ్చు, ఆకుకూర ఏ మొక్కలైనా పెంచడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల నిర్వహణకు నంద్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షలు 6వ తేదీ నుండి దశల వారీగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 1 గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే రెండవ సెషన్ 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతి ఉండదని హెచ్చరించారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సిని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో 5 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లలో కూడా 6వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో మాత్రము 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎస్జిటీలకు, స్కూల్ అసిస్టెంట్స్కు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్ని రకాలైన డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 మొదలుకొని మార్నింగ్ సెషన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో ఈ 5 పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించబడినాయి. ఈసారి డిఎస్సి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది.
పిల్లలందరూ కూడా 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యంగా వచ్చిన వారిని అలో చేయకూడదు. కాబట్టి తల్లిదండ్రులకు మరి పిల్లలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ముందుగానే వచ్చి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. లేట్ గా వచ్చిన వారిని 1 నిమిషం లేట్ గా వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులందరికీ కూడా మనవి చేస్తున్నాను. సో నంద్యాల జిల్లాలో పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కూడా డిఎస్సిలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేతిపై అక్రాలిక్ పెయింటింగ్స్తో వనదేవత క్షోభ చిత్రాన్ని 2 గంటల సమయంలో వేసి చిత్ర సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ మనిషి తన స్వార్థం కోసం చెట్టును నరుకుతున్నట్లు, మానవుడే దానవుడిగా ప్రవర్తిస్తే వనదేవత వేదన పడుతూ ఓ మనిషి నరకొద్దురా అని 2 చేతులు జోడిస్తూ వేడుకుంటున్నట్లు, చెట్లు లేక కరువు తాండవిస్తున్నట్లు, జంతువుల మనుషుల కలేబరాలు, రాబందు ఉన్నట్లు నరికివేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా ప్రకృతి వికృతి అయినట్లు పర్యావరణం బాగుండాలి అంటే చెట్లను నీటిని కాపాడుకోవాలని చిత్రంలో చూపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణమన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్నారు. చెట్లను నరకడం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం. ఇవన్నీ బాగుండాలి అంటే చెట్లను పెంచాలని సూచించారు. నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. పొల్యూషన్కు సొల్యూషన్ చెట్లను పెంచడమన్నారు. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేతిపై వనదేవత క్షోభ చిత్రాన్ని వేశాను. అంటే ఇలా ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసము చెట్లు నరుకుతున్నట్టు, అంటే మానవుడే దానవుడి రూపంలో వేశాను. వనదేవత క్షోభ పడుతున్నట్టు, నరుకొద్దురా మానవ అని వేడుకున్నట్టు, చెట్లు లేక నీరు లేక అన్నీ, అంటే అంత కరువు ఉన్నట్టు అన్నమాట. జంతువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, నరికివేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా అంటే నీటి బొట్టుపై చెట్టు కూడా వేశాను. అంటే చెట్లను నీటిని కాపాడుకోవాలని, చెట్లను నీటిని కాపాడుకుందామన్నట్టు కూడా ఒక సింబల్ వేశాను. చెట్లను నరకడం వలన చాలా ముప్పు వాటిల్లుతుంది. చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణం. పర్యావరణానికి నష్టం కలిగించే వారిని ఎవరు నిలిచిపెట్టరాదు, కఠినమైన శిక్ష విధించాలా. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు చెప్తాం. 1 జల కాలుష్యం, 2 వాయు కాలుష్యం, 3 భూమి కాలుష్యం. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచాలా, నీటి వనరులను సంరక్షించుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. పొల్యూషన్కు సొల్యూషన్ చెట్లను పెంచాలి, నీటిని కాపాడుకోవాలి. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు ఇవన్నీ కలిసినే. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. అందుకే నేను ఒక వినూత్నంగా వేయాలని ఈ చిత్రాన్ని చేతిపై వేశాను, ఒక చిత్ర సందేశాన్ని ఇచ్చాను. కాబట్టి పర్యావరణం అందరినీ కాపాడుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని మలబార్ గోల్డ్ యాజమాన్యం వారు కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పర్యావరణ దినోత్సవ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కస్టమర్లకి మరియు నగర ప్రజలందరికీ మొక్కలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన వంతు సహాయంగా ఈరోజు అంటే పర్యావరణ దినోత్సవం అనే కాదు, ప్రతి ఒక్క రోజు ప్రకృతి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి మనం ఈరోజు మన భవిష్యత్తు గురించి తీసుకుంటే వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. వృక్షాన్ని మనం ఈరోజు రక్షిస్తే రేపదని అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని ఎప్పుడు మనము ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మన ఫ్యామిలీలో ఒక భాగం లాగా చెట్లను మనం రక్షించాలి, పరిరక్షించాలి, వాటిని సమృద్ధించాలన్నమాట. ఈరోజు మనం చెట్టు నాటితే రేపు పొద్దున మనకు అది జీవనోపాధిగాను ప్రతి ఒక్క దాంట్లో చెట్టు లేనిది మనుగడ లేదు, మానవ మనుగడ లేదు. అందుకోసం అనేసి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచవలసిందిగా మా యొక్క చిన్న విన్నపం. ధన్యవాదాలు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మునిశేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర హాజరై పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి నందలాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షించడానికి ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు మొక్కలు నాటడానికి ముందుకొచ్చారు. ఈ మొక్కల కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాకు వారి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి తరపున మా కాలేజ్ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీళ్ళు చాలా మొక్కలు తెస్తారు. వీళ్ళు కొత్తగా ఇప్పుడు మన నియర్ రైతు బజార్ దగ్గర ఈ బ్యాంకు స్టార్ట్ చేశారు. ఈ బ్యాంకులో మంచి సర్వీసులు ఇస్తారు. వీళ్ళది నేషనలైజ్డ్ బ్యాంకు కాబట్టి చాలామంది కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళ యొక్క సహకారాలు కూడా బాగా అందిస్తామని వీళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. దీనికి ఉదాహరణగా ఈరోజు మా స్కూల్లో మంచి కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీళ్ళు ముందుకొచ్చి చేశారు కాబట్టి దీన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వీళ్ళకు ఇంకా మంచి జరగాలని మా స్కూల్ తరపున, ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. యాజమాన్య సహకారంతో ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం జరిగింది. అట్లే ప్లాస్టిక్ నిషేధించి, కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అర్జునాపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామానికి చెందిన మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా సొంత బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల ఆగడాలు మితిమీరడం విమర్శలకు దారితీస్తున్నదని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బాధితులు దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం 3 ఎంపిక చేసిన ప్రాంతాలలో యోగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఐసిడిఎస్ పీడీ లీలావతి పేర్కొన్నారు. పట్టణంలోని క్రాంతినగర్ ప్రాంతంలో ఉన్న రామచంద్ర మిషన్, పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో, అలాగే టెక్కే భరతమాత గుడి సమీపంలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, ట్రెజరీ ఆఫీసర్ లక్ష్మీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వము యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలు మనకి మే 21 నుంచి జూన్ 21 వరకు చేయడానికి నిర్ణయించింది. దీనికి రకరకాల థీమ్లు, రకరకాల ప్రోటోకాల్స్తో ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. ఇది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి మొత్తం ఇది జరుపుకుంటున్నాము. అందరినీ దీంట్లో ట్రైనర్స్, జిల్లా స్థాయిలో ట్రైనింగ్స్ మండల స్థాయికి, మండల స్థాయిలో ట్రైనింగ్స్ గ్రామ స్థాయికి వెళ్ళి దీంట్లో 6 లక్షల మంది ఈసారి ట్రైనింగ్ అవ్వాలనేది మన జిల్లా తరఫున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దీనికోసమనే మన జిల్లా కలెక్టర్ గారు ప్రోగ్రామ్ని చాలా బాగా డిజైన్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఈ ఆదివారము అంటే 8వ తేదీ మనము సీనియర్ సిటిజన్స్తో మనం చేయాల్సి ఉంది యోగా కార్యక్రమము. దాన్ని 3 ప్లేసెస్లో చేయడానికి నిర్ణయించడం జరిగింది. కావున మనము 8వ తేదీ ఆదివారమును మార్నింగ్ 7 గంటలకి రామచంద్ర మిషన్లో ఒక సీనియర్ సిటిజన్ ప్రోగ్రాము, అలాగే స్పోర్ట్స్ స్టేడియం నంద్యాల పద్మావతి నగర్లో ఒక ప్రోగ్రాము, అలాగే ఇంకొకటి దామోదర్ రెడ్డి సార్ది మనకి భరతమాత గుడి నుంచి ముందుకు పోతే ఒక యోగా సెంటర్ ఉంది, అక్కడ కూడా ఒక సీనియర్ సిటిజన్ యోగా కార్యక్రమం జరుపును. 3 కార్యక్రమాలు ఒకటే టైమింగ్ లో జరపడం జరుగుతుంది. దానికి 3 ఆఫీసర్స్ నిర్ణయించడం జరిగింది మేడం, కమిటీ వేయడం జరిగింది. అందులో నేను ఒకటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మేడం చింతామణి గారు, అలాగే ట్రెజరీస్ నుండి లక్ష్మీదేవి మేడం గారిని దీన్ని అపాయింట్ చేయడం జరిగింది మేడం కమిటీగా. కావున అందరూ సీనియర్ సిటిజన్స్ ని ఈ 3 ప్లేసెస్ లో, మీ ఇల్లు ఎక్కడికి దగ్గరగా ఉంటే అక్కడ, మీరు క్రాంతినగర్ సంబంధించి అయితే రామచంద్ర మిషన్ లో, అలాగే మీరు పద్మావతి నగర్ ఆ చుట్టుపక్కల సంబంధికులైతే మన స్పోర్ట్స్ ఆడిటోరియంలో, మీరు టెక్కే అటువైపు బాలాజీ కాంప్లెక్స్ అటువైపు ఉన్న వాళ్ళైతే, స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్న వాళ్ళైతే మనకి భరతమాత గురించి యోగా కాన్షియస్నెస్ సెంటర్ ఉంది, దామోదర్ రెడ్డి సార్ వాళ్ళ సెంటర్ అది. సో అక్కడికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. గత 3 రోజుల నుంచి యోగా ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. అంత మాజీ సైనికులు అందరూ ఇక్కడికి వచ్చి అందరూ ఈ ప్రోగ్రాం పాల్గొనేందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందు ఇలా అందరు రావాలి, మనం అందరం కలిసి యోగా వల్ల చాలా ఉపయోగం ఉంది. అందరికీ పనికొచ్చే ఎక్సర్సైజ్ ఇది. మనం అందరము మనం సర్వీస్ లో మనం అన్ని చేసి వచ్చినాము, కానీ యోగా అనేది చాలా ముఖ్యమైనది. అందుకు ఇలా ప్రోగ్రామ్ కు మనకు బయట నుంచి వచ్చిన మేడం గారు అండ్ మాకు చాలా వరకు నేర్పించినారు. ఇది మేము ముందు మేము దీన్ని క్రమేదిగా మేము ఇంకా పాల్గొంటాము. ఈ అందరూ మీ సమయం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్తే. శ్రీరామచంద్ర మిషన్ క్రాంతినగర్ లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో ఉన్న సంస్థ. ఇది ఒక వాలంటరీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఇందులో యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఇది ప్రపంచ మానవాళికి మొత్తం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఆనందంగా జీవించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంస్థ ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వము యోగాంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ శ్రీరామచంద్ర మిషన్ సంస్థ చాలా ప్రదేశాలలో, అంటే అపార్ట్మెంట్లలో, ఇళ్లలో, చాలా చోట్ల, ఇక్కడ కొన్ని ఆఫీసెస్లో కూడా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించి ఈ డిస్టిక్ లోనే ఎక్కువగా ప్రోగ్రాంలు నిర్వహించిన సంస్థగా నిలిచినందుకు మేము గర్వపడుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీరు కూడా ఈ 8వ తారీఖున శ్రీరామచంద్ర మిషన్ క్రాంతినగర్ ఆశ్రమంలో పెద్ద ఎత్తున దాదాపుగా 400 నుంచి 500 మంది పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ సీనియర్ సిటిజన్ యోగాను అక్కడ ప్రాక్టీస్ చేయించేదానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం. నంద్యాలలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్న డిఈఓ జనార్దన్ రెడ్డి. వనదేవత క్షోభ చేతిపై కోటేష్ చిత్ర సందేశం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ యాజమాన్యం. సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయంలో పర్యావరణ దినోత్సవం. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అర్జునాపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల వీరంగం. ఈ నెల 8వ తేదీ నంద్యాల పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన ఐసిడిఎస్ పీడీ లీలావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.